అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కవల పిల్లలు ఒకేసారి జన్మించడమే కాదు, మేము ఇద్దరం కూడా ఉద్యోగాల్లో కూడా చక్కగా స్థిరపడతాము అనే ఇదితో ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒకే కుటుంబంలోని ఇద్దరు అక్క చెల్లెళ్ళు మంచి ఉద్యోగాలు అనేది సంపాదించారు. దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. జీవితంలో నువ్వు చేసే ప్రతి పని నీకు నచ్చాలనే లేదు, నచ్చుతుందని కూడా గ్యారంటీ అనేది లేదు. కానీ ఆ పని ఎందుకు చేస్తున్నావో క్లారిటీ మాత్రం నీకుంటే చాలు, అది నీ లక్ష్యాన్ని చేరుస్తుంది అనే ఈ మాట అనేది వీళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుందండి. ఐఎఫ్ఎస్ పరీక్షల్లో తిరువన్నామలై జిల్లా అమ్మాయిపట్టు గ్రామానికి చెందిన వెన్నెల మురుగేష్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. మురుగేష్ చెన్నైలో ప్రైవేట్ ఉద్యోగిగా చేస్తున్నారు. వెన్నెల ప్రభుత్వాధికారిగా సేవ చేస్తున్నారు. ప్రభుత్వాధికారిగా వారికి కవిన్మూలి, నీలాభారతి, అంజు భారతి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో నీలాభారతి, అంజుభారతి కవలలు. ముగ్గురు వందవాసి ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో చదివి జిల్లా స్థాయిలో ప్రథమంగా ఉత్తీర్ణులయ్యారు. డిగ్రీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షల నిమిత్తం చెన్నైలో ప్రైవేటు ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందారు. వారు కవిన్మూలి టీఎన్పీఎస్సీ గ్రూప్ 2లో విజయం సాధించి కుండ్రత్తూర్ మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. చెల్లెలు నీలాభారతితో కలిసి 2024లో సివిల్స్ రాసి ప్రధాన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్వ్యూ ఫలితాలు గత నెలలో వెలువడగా కవిన్మూలి అఖిల భారత స్థాయిలో 546 ర్యాంకు సాధించి ఐపీఎస్ శిక్షణ సాధించారు. ఆమె ఐపీఎస్ శిక్షణ పొందనున్నారు. ఐఎఫ్ఎస్ ఫలితాల్లో నీలాభారతి అఖిల భారత స్థాయిలో 24వ ర్యాంకు సాధించి తమిళనాడు స్థాయిలో 1వ ర్యాంకులో నిలిచారు. ఆమె ఒకే ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎంపిక కావడాన్ని, అంటే ఐపీఎస్ ఏమో పెద్దామండి అక్కయ్య గారు, ఐఎఫ్ఎస్ కింద చెల్లి, వీరిద్దరు ఎంపిక కావడాన్ని అక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఒక పండగలాగా జరుపుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో ఒక లక్ష్యం అనేది పెట్టుకుని చక్కగా ముందుకు వెళితే విజయం అనేది మనం వెనుకుంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.